ట్రిపుల్ ఆర్ మూవీ విడుదలై 2.5 ఏళ్లు గడిచినా ప్రేక్షకుల స్మృతి పథం నుండి ఆ చిత్రం చెరిగిపోలేదు. తాజాగా ఆ సినిమా తెర వెనుక ముచ్చట్లను తెలియజేస్తూ రాజమౌళి ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనిని ఈ నెల 20 నుండి ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా దీని ట్రైలర్ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రిపుల్ ఆర్ మేకింగ్ గురించి, అందులోని ఉత్కంఠభరిత యాక్షన్ సీన్స్ మేకింగ్ గురించి నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలిపిన బైట్స్ ఇందులో ఉన్నాయి. ఆస్కార్ వేదికపై భారతీయ సినిమా జెండాను తొలిసారి రెపరెపలాడించిన చిత్రంగా ట్రిపుల్ ఆర్ చరిత్రలో నిలిచిపోయింది. పొంగల్ బరిలో నిలిచే అజిత్ చిత్రం ఏదనే విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని కొద్ది రోజుల క్రితం ప్రకటన వచ్చింది. అయితే తాజాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ అజిత్తో తాము నిర్మిస్తున్న విడాముయర్చి మూవీని జనవరి 10న విడుదల చేస్తున్నట్టు తాజాగా తెలిపింది. త్రిష, అర్జున్ సర్జా, రెజీనా, ఆరవ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా నిజానికి దీపావళి కానుకగా విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. ఇప్పుడు కూడా ఈ రెండు చిత్ర నిర్మాణ సంస్థలు తగ్గేదేలే అంటూ పొంగల్ సీజన్నే టార్గెట్ చేస్తున్నాయి. మరి అజిత్ ఈ రెండు సినిమాల్లో దేనికి ఓటు వేసి సంక్రాంతికి రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. అక్షయ్ కుమార్ నటిస్తున్న యాక్షన్ డ్రామా స్కై ఫోర్స్ మూవీ జనవరి 24న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు. ఓ ప్రత్యేక గీతంతో షూటింగ్ పూర్తి చేస్తామని చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. భారతదేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా స్కై ఫోర్స్ మూవీని సందీప్ కేవలాని తెరకెక్కించారు. దినేష్ విజన్ దీన్ని నిర్మించారు. సరా అలీ ఖాన్, వీర్ పహారియా, నిమ్రత్ కౌర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది అక్షయ్ కుమార్ నటించిన పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో తెలుగు సినిమా కన్నప్పతో పాటు జాలీ, LLB3, హౌస్ఫుల్ 5 చిత్రాలు ఉన్నాయి. ప్రముఖ కన్నడ కథానాయకుడు శ్రీమురళి పుట్టినరోజు డిసెంబర్ 17. ఈ సందర్భంగా ఆయన హీరోగా 2 కొత్త సినిమాల ప్రకటనలు వచ్చాయి. అందులో ఓ సినిమాను ఫుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండడం విశేషం. తమ బ్యానర్లో 47వ చిత్రాన్ని భగీరా ఫేమ్ శ్రీమురళితో తీస్తున్నామని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. అలానే బ్రాండ్ స్టూడియోస్ సంస్థ శ్రీమురళితో పరాక్ అనే సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. అలేష్ కోగుండి భారీ బడ్జెట్తో రూపొందించే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవల హోంబోలే సంస్థ నిర్మించిన భగీరా సినిమాతో తెలుగువారి ముందుకు శ్రీమురళి వచ్చారు. ప్రశాంత్ నీల్ కథను అందించిన భగీరా చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించి నిర్మించిన సినిమా కేసీఆర్. అనన్య కృష్ణన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను గరుడవేగ అంజి తెరకెక్కించారు. కేశవచంద్ర రమావత్ అనే ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది. ఈ చిత్రానికి చక్కని ప్రేక్షకాదరణ లభించిందని ఇటీవల జరిగిన సక్సెస్ మీట్లో రాకింగ్ రాకేష్ చెప్పారు. భార్య సుజాత ప్రోత్సాహం, మిత్రుల సహకారంతోనే తాను ఈ సినిమాను విడుదల చేయగలిగానని రాకేష్ అన్నారు. ఈ సినిమా కోసం తనతో పాటు 2 ఏళ్లు జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి రాకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి ఖచ్చితంగా అవార్డులు వస్తాయని, కేసీఆర్ 2 కూడా ఉంటుందని అన్నారు. ఈ సినిమా నచ్చి ఆహా ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ చేయడానికి ముందుకొచ్చిందని రాకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, దర్శకుడు అంజీ, ఆహా అక్విజిషన్స్ హెడ్ శ్రీనివాస్ కుమార్, నటులు లోహిత్ కుమార్, రమేష్, మైమ్, మధు, రచ్చ రవి తదితరులు ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు.